శిశుకుమారుడు అనే ప్రజాపతికి భ్రమి అనే కుమార్తె. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. వాయుదేవుడి కుమార్తె ఇలా అనే ఆమెను కూడా అతను వివాహం చేసుకున్నాడు. ధ్రువుడి సోదరుడు ఉత్తముడు వివాహం చేసుకోలేదు. అతడు హిమాలయ ప్రాంతాల్లో వేటకు వెళ్ళి అక్కడ ఒక యక్షుడి చేతిలో మరణించాడు. తన సోదరుణ్ణి యక్షుడు చంపారని ధ్రువుడికి కోపం వచ్చింది. వెంటనే యక్షుల నగరమైన అలకాపురి మీద దాడి చేశాడు. అనేక మంది యక్షులను వధించాడు. అప్పుడు స్వయంభువమనువు దిగివచ్చి ధ్రువుణ్ణి యక్షులతో యుద్ధం మానమన్నాడు. నాయన, నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు చంపాడని నీకు కోపం వచ్చింది. ఒక్కడు చేసిన తప్పుకి ప్రతీకారంగా వేలాది మందిని చంపుతున్నావు. ఇది తప్పు. మానవుడు పొందాలనుకునే శ్రేయస్సులన్నిటికీ అతడి కోపమే అడ్డుగా నిలుస్తుంది. ఆ కోపాన్ని వదులు. అన్ని ప్రాణులు శ్రీహరి రూపమే అనే భావన. అందుచేత అన్ని ప్రాణుల పట్ల ప్రేమ, సుఖ దుఃఖాలను సమానంగా భావించే సహనగుణము ఉన్నవారి పట్ల శ్రీహరి ప్రసన్నుడవుతాడు. నువ్వు ఇతరులెవరికి సాధ్యం కాని విధంగా ఆ శ్రీహరిని ఆరాధించావు. ఆ భగవంతుని పరమపదాన్ని పొందావు. శ్రీహరి చేత స్మరింపబడేంత పుణ్యాత్ముడివయ్యావు. సత్పురుషులకు మార్గదర్శకుడివి అయ్యావు. అటువంటి నువ్వు ఇంతటి పాపకృత్యానికి ఎలా పూనుకున్నావు? ఇంతమంది యక్షులను చంపి నువ్వు యక్షులకు ప్రభువైన కుబేరుడి పట్ల అపచారం చేశావు. ఆ కుబేరుడు దిక్పాలకుడు. అంతేకాదు, సాక్షాత్తు పరమశివుడే ఆ కుబేరుణ్ణి సోదరుడిగా స్వీకరించాడు. అతడు కోపించి మన వంశాన్ని నాశనం చేసే లోపుగా అతడితో వినయంగా మాట్లాడు. అతడు నీ పట్ల శత్రుత్వం వహించకుండా ప్రసన్నుడయ్యేలా చూసుకో అన్నాడు. ధ్రువుడు తాతగారి ఆదేశం శిరసా వహించాడు. యుద్ధం మానాడు. కుబేరుణ్ణి వినయంగా ప్రార్థించాడు. కుబేరుడు ప్రసన్నుడై ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడితో ప్రశాంతంగా ఇలా అన్నాడు: నువ్వు యక్షులను సంహరించాలనుకుంటున్నావు, కానీ యక్షులను సంహరించింది నువ్వు కాదు. యక్షులు నీ తమ్ముణ్ణి చంపాలనుకుంటున్నావు. నీ తమ్ముణ్ణి చంపినది యక్షులు కాదు. ప్రాణుల పుట్టుకకి మరణానికి కారణం కాలమే. పుట్టడానికి ఎవరో నిమిత్తమాత్రులవుతారు, అలాగే మరణానికి ఎవరో నిమిత్తమాత్రులవుతారు. ఎవరు ఎప్పుడు ఎలా పుట్టాలో, ఎవరు ఎప్పుడు ఎలా మరణించాలో నిర్ణయించేది మాత్రం కాలమే. నువ్వు నన్ను కలవాలన్నది శ్రీహరి సంకల్పం. అందువలననే నీ మనసులో ఏదో కలత పుట్టి ఇక్కడికి వచ్చావు. నా దర్శనం వృధా కాకుండా ఏదైనా వరం కోరుకో అన్నాడు. ధ్రువుడు కుబేరుడి ఔదార్యానికి తల వంచాడు. వినయంగా నమస్కరించి తనకు శ్రీహరి పట్ల నిశ్చలమైన భక్తి కలిగేలా వరమిమ్మని కోరాడు. ధ్రువుడికి ఆ వరం ఇచ్చి కుబేరుడు తన అలకాపురికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు అనేక యజ్ఞాలు చేశాడు. తర్వాత తన కుమారుడు ఉత్కలుడికి పట్టాభిషేకం చేసి బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేశాడు. కొంతకాలానికి ఒక దివ్య విమానం ఆకాశం నుంచి వచ్చింది. అందులో ఉన్న నందుడు, సునందుడు అనే శ్రీహరి అనుచరుడు ధ్రువుణ్ణి విష్ణుధామానికి తీసుకుపెడతామన్నారు. ధ్రువుడు తేజోరూపంలో విమానం ఎక్కడానికి సిద్ధమయ్యాడు. అంతలో అతడికి తన తల్లి సునీత గుర్తుకొచ్చింది. ఆమెను విడిచి వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. అతడి ఆలోచన గ్రహించిన నందసునందులు అతడి కంటే ముందే విమానంలో పెడుతున్న సునీతిని అతనికి చూపించారు. ధ్రువుడు సంతోషంగా విమానం ఎక్కి విష్ణుధామానికి చేరాడు. ధ్రువుడు ఉత్తమగతి పొందడం నారదుడు చూశాడు. తర్వాత కాలంలో ఆయన ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగానికి వెళ్ళి అక్కడి వారికి ధ్రువుడి వృత్తాంతం వివరించాడు. మైత్రేయుడు విదురుడికి ధ్రువోపాఖ్యానం చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. ఆ తర్వాత విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు: స్వామి, ఆ ప్రచేతసులు ఎవరు? వారు ఎవరి సంతానం? నారదుడు అంతటివాడు వారు యజ్ఞానికి వెళ్ళాడంటే వారు ఏ ప్రసిద్ధమైన వంశానికి చెందినవారు? వారు సత్రయాగం ఎక్కడ చేశారు అని విదురుడు అడిగాడు. విదుర, నువ్వు ప్రచేతసుల గురించి చెప్పమన్నావు. వారి గురించి చెప్పడానికి ముందు ధ్రువుడి వంశం గురించి, ధ్రువుడి నుంచి ప్రచేతసుల వరకు గడిచిన తరాల్లో ఉన్న కొందరు మహాత్ముల గురించి చెప్తాను. ధ్రువుడి తర్వాత 7వ తరంలో అంగుడు అనేవాడు రాజయ్యాడు. అతడికి వీరుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వీరుడు దుష్టుడు, క్రూరుడు. ధర్మాత్ముడైన అంగుడు తన కుమారుడి ప్రవర్తన సహించలేక నగరం వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత ఋషుల శాపం వలన వీరుడు మరణించాడు.
అని ఇంకా ఏదో చెప్పబోయాడు మైత్రేయుడు. విదురుడు కల్పించుకొని, మహర్షి, అంగమహారాజు చాలా మంచివాడని ధర్మాత్ముడని విన్నాము. అటువంటి రాజుకి ఏ దోషం వలన దుర్మార్గుడైన కుమారుడు పుట్టాడు. అంతేకాదు, వేణుడు రాజు. రాజులో లోకపాలకుల శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే అతడు ప్రజల్ని రక్షిస్తాడు. రాజు తప్పు చేస్తే అతన్ని మంచి మార్గాల్లో పెట్టవలసిన వాళ్ళు ఋషులు. ఆ ప్రయత్నం చేయకుండా ఋషులు అతన్ని శపించి మరణశిక్ష ఎందుకు విధించారు అని అడిగాడు. మైత్రేయుడు దానికి సమాధానం వివరించాడు. విదుర, అంగమహారాజు గురించి నువ్వు చెప్పిందంత నిజమే. ఆ మహారాజుకి సంతానం లేదు. ఆయన ఒక అశ్వమేధ యాగం చేశాడు. మంత్రశాస్త్రాల్లో నిష్ణాతులైన ఋత్వికులు ఆ యజ్ఞం చేయించారు. అన్ని అంగాలతోనూ యజ్ఞం పూర్తయింది. కానీ హవిస్సు తీసుకునేందుకు ఆహ్వానించినప్పుడు దేవతలెవరూ రాలేదు. అప్పుడు ఋత్వికులు, రాజా, యజ్ఞకర్మలలో ఏ లోపమూ జరగలేదు. మా మంత్రాలలో శక్తి తగ్గలేదు. అయినా ఆవిర్భాగం తీసుకునేందుకు దేవతలెవరూ రాలేదంటే దోషం నీలోనే ఉండి ఉండాలి. బాగా ఆలోచించి ఆ దోషం నుంచి బయటపడు. దేవతలు వచ్చి నిన్ను ధన్యుని చేస్తారు అన్నారు. యజ్ఞంలో యజమాని మౌనం పాటించాలి. అయినా అంగుడు తన మౌనం వదిలాడు. సభలో ఉన్న ఋషులను తన వలన జరిగిన దోషమేమిటని అడిగాడు. రాజా, నువ్వు పూర్వజన్మలో చేసిన దోషం వలన నీకు సంతానం కలగలేదు. యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఉద్దేశించి పుత్ర కామిష్టి చెయ్యి. సకల జగన్నియామకుడైన శ్రీహరి కటాక్షం వలన నీకు కుమారుడు పుడతాడు. అప్పుడు దేవతలు తమ ఆవిర్భాగాలు తీసుకుంటారు అని ఋషులు చెప్పారు. ఋత్వికులు రాజు చేత పుత్రకామిష్టి చేయించారు. హోమకుండం నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవించి రాజుకి యజ్ఞప్రసాదంగా పాయస పాత్ర ఇచ్చాడు. రాజు ఆ పాయసాన్ని తన భార్య సునీతికిచ్చాడు. కాలక్రమంలో ఆమెకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి చిన్నతనం నుంచి మాతామహుడు, తల్లి తండ్రి అంటే చాలా ఇష్టం. అతడు బాల్యం నుంచి ఆ తాతగారిని అనుసరించేవాడు. ఆ తాతగారు అధర్మాంసం నుంచి పుట్టాడు. దుర్మార్గుడు. ఆ తాతగారి బుద్ధిలే పిల్లవాడికి వచ్చాయి. ధార్మికుడైన అంగుడు కుమారుడు అధార్మికుడయ్యాడు. అతడు పెరిగి పెద్దవాడై పరమక్రూరుడయ్యాడు. చిన్నపిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే చూడలేక వాళ్ళని గొడ్లని బాదినట్లు చావగొట్టేవాడు. వేటకు వెళ్ళి క్రూర జంతువుల్ని ప్రేమగా వదిలేసి సాధు జంతువులైన లేళ్లని, కుందేళ్లని నిర్దయగా వధించేవాడు. అతడు చేసే పనులు చూసి భయభ్రాంతులైన ప్రజలు వీడు వేణుడు అని ఆక్రోశించేవారు. వేణుడు అంటే తాను సుఖంగా ఉంటూ ఇతరుల్ని బాధించేవాడు. జనులందరూ అలా అంటూ ఉంటే రాజకుమారుడికి వేణుడు అనే పేరే ప్రసిద్ధమైంది. తండ్రి ఎంత ప్రయత్నించినా వేణుడు తన పద్ధతి మార్చుకోలేదు. కఠినంగా శిక్షించినా మారలేదు. యజ్ఞం చేసి దేవతల అనుగ్రహం వలన పొందిన కుమారుడు ఇలా అయిపోయాడే అని అంగుడు రాత్రి పగలు దుఃఖించేవాడు. ఆ దుఃఖం తట్టుకోలేక ఒక రాత్రి ఎవరికి తెలియకుండా రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. మంత్రులు, గూఢాచారుల చేత ఎంత వెతికించినా రాజు జాడ తెలియలేదు. ఇక రాజు కనిపించడు అని అందరూ నిర్ధారణ చేసుకున్నారు. వెంటనే ఋషులందరూ సమావేశమయ్యారు. రాజ్యానికి రాజు లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. పెద్ద చేపలు చిన్న చేపలని బ్రతకనివ్వకుండా తినేస్తాయి. దీన్ని మాత్స్యన్యాయం అంటారు. అలాగే రాజ్యానికి రాజు లేకపోతే బలవంతులు బలహీనుల్ని బ్రతకనివ్వరు. ఆ దుర్బలుల వలన ఆస్తులకి, స్త్రీలకి రక్షణ ఉండదు. కనుక రాజ్యానికి రాజు ఉండి తీరాలి అనుకున్నారు. అంగుడు భార్య సునీతతో మాట్లాడారు. వేణుని రాజును చేయాలని నిర్ణయించారు. మంత్రులు ఆ నిర్ణయాన్ని ఆమోదించలేదు. వేణుడి ప్రవర్తన తెలిసిన వారు, ప్రజల్లో వేణుడంటే ఉన్న వ్యతిరేకత తెలిసిన వారు కనుక మంత్రులు సాహసించి ఋషుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ కాలంలో ఎవరు రాజు కావాలి అని నిర్ణయించే అధికారం ఋషులకే ఉంది. అందుచేత వారు వేణుడికి పట్టాభిషేకం చేశారు. వేణుడు క్రూరుడు. అతని పాలనలో నేరాలకు శిక్షలు అవసరమైన దానికంటే చాలా తీవ్రంగా ఉండేవి. రాజదండన పేరు చెప్తే ప్రజలు గడగడ వణికిపోయేవారు. అందుచేత వేణుడు రాజు కాగానే దొంగలు, ఇతర నేరస్తులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పట్టాభిషేకం జరగగానే వేణుడికి అంతులేని గర్వం వచ్చేసింది. అతడి మాటకు తిరుగులేదు. అతడు చెప్పిందే వేదమైంది. రాజ్యంలో ధార్మికులు యజ్ఞాలు చేసి దేవతలని, దానాలు చేసే దీనుల్ని సత్కర్మలు చేసి ఋషుల్ని సంతోషపరుస్తూ ఉంటే వేణుడు సహించలేకపోయేవాడు. ఈ భూలోకమంతా నా ఆధీనంలో ఉంది. నాకంటే గొప్పవాడు గాని, నాకంటే బలవంతుడు గాని ఎవ్వరూ లేరు. దేవుడంటే నేనే.
ఇంత చిన్న విషయం తెలుసుకో, తెలిసినా పర్వాలేదు అని నిర్లక్ష్య భావంతోనే ఎదురుగా ఉన్న దేవుణ్ణి నన్ను వదిలేసి ప్రజలు ఎక్కడా కనిపించిన దేవుడిని ఆరాధిస్తున్నారు. ఇది సాగడానికి వీల్లేదు అనుకున్నాడు. మంత్రవేత్తలు కానీ, పండితులు కానీ, ఋషులు కానీ నా రాజ్యంలో ఎక్కడ యజ్ఞాలు చేయకూడదు, దానాలు ఇప్పించకూడదు, ఎవరు దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు. ఇకపై వీటన్నిటినీ నేరాలుగా పరిగణిస్తాము, నేరాలకు శిక్ష తీవ్రంగా ఉంటుంది అని భేరీలు వాయిస్తూ రాజ్యమంతా ప్రకటించాలని ఆజ్ఞాపించాడు. రాజు తమ దారులకు వస్తున్నాడని దొంగలు, నేరస్తులు ఆనందించారు. అజ్ఞాతం నుంచి బయటకొచ్చి ప్రజల్ని పీడించడం ప్రారంభించారు. ఇటు రాజభటులు, అటు దోపిడీ దొంగలు తమను పీడిస్తూ ఉంటే తట్టుకోలేక పౌరులు నిత్యం హాహాకారాలు చేసేవారు. రాజ్యంలో నెలకొన్న ఈ దుస్థితి చూసి ఋషులు చలించిపోయారు. రాజు లేకపోతే రాజ్యాల్లో అరాచకం వస్తుందని ఈ వేణుణ్ణి రాజుని చేశాం. కానీ ఇతడి వలన ప్రజలకు రక్షణ రాలేదు సరికదా, వారిపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు. పాముకి పాలు పోసి పెంచినా అది పెంచేవాణ్ణి కాటువేయక మానదు. ఇదే విధంగా ధర్మం నిలబెడతాడని ఆశించి ఈ దుష్టుడికి పట్టాభిషేకం చేస్తే వీడు పరమ దుర్మార్గుడైపోయాడు. మనం వీడికి మంచి మాటలు చెప్పి ధర్మ మార్గాల్లో ప్రవర్తించేలా చేద్దాం. మన మాటలు వింటే సంతోషం, మన మాట వినకపోతే తపశక్తితో వీణ్ణి సంహరిద్దాం అనుకున్నారు. వారందరూ వేణుడి వద్దకు వెళ్ళారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. ధర్మ మార్గం అవలంబించమన్నారు. దేవతలకు, ప్రజలు చేసే పూజలకు ఆటంకం కలిగించవద్దని నచ్చజెప్పారు. వారి మాటలన్నీ వేణుడు ఓరిమిగా విన్నాడు. వారందరూ ఊరుకున్నాక వారిని హేళన చేశాడు. మీరందరూ జ్ఞానులని, మహాత్ములని, అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. కానీ మీ మాటలు చూస్తే మీరు పరమ మూర్ఖులని స్పష్టమవుతోంది. అధర్మాన్ని ధర్మమని నాకు బోధిస్తున్నారు, అది అనుసరించమని సలహా ఇస్తున్నారు. దేవుడున్నాడని, అతడే అందరికీ ప్రభువు అని మీరు భ్రమపడుతున్నారు. నన్ను భ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తిండి పెడుతున్న నేనే మీకు ప్రభువుని, నేనే మీకు దేవుణ్ణి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలందరూ వరాలిస్తారని ఆశించి పూజలు చేస్తామంటున్నారు. ఆ దేవతలు కనిపించరు. వరాలిస్తారో ఎవ్వరో స్పష్టంగా తెలియదు. అయినా ఆ దేవతలందరూ రాజులోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. రాజు సర్వదేవతా స్వరూపుడు, ఎదురుగా ఉంటాడు, అడగ్గానే వరాలిస్తాడు. అటువంటి రాజునైన నన్ను కాదని వేరెవరికో పూజలు చేయిస్తామంటున్నా మీరు కృతజ్ఞులు. ప్రేమించి పోషిస్తున్న భర్త ఎదురుగా ఉన్న పరపురుషుడితో కులకడానికి పోయే కులటకి మీకు తేడా ఏముంది? మీరు నా ఔన్నత్యం చూసి సహించలేక మాట్లాడుతున్నారు. మీ బుద్ధులు మార్చుకోవాలి. నేను ప్రభువునని, నేనే దైవానని తెలుసుకోవాలి. తెలుసుకొని అందరికీ చెప్పాలి. అందుచేత నా పట్ల అసూయని మనసు నుంచి తొలగించండి. యజ్ఞాది కర్మల ద్వారా నన్నే ఆరాధించండి. నాకే నైవేద్యాలు పెట్టండి, కానుకలు సమర్పించండి. అన్ని వైదిక కర్మల్లోనూ అగ్రపూజకు అర్హుడైన యజ్ఞ పురుషుణ్ణి నేనే అన్నాడు. వేణుడు అలా ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటే ఋషులకు కోపం ఆగలేదు. వారు కోపించి హుంకారం చేయగానే వేణుడు మరణించాడు. ఋషులు తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. సునీధ మంత్ర ప్రభావంతోనూ మృతదేహాన్ని కాపాడే ప్రక్రియల ద్వారానూ తన కుమారుడి శరీరం పాడవకుండా కాపాడింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्